హైకోర్టు తీర్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, ధర్మాసనం తీర్పుపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? త్రిమూర్తులు గత మార్చిలో వెలువడినటువంటి గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ ఈ రోజు ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే జూలై 7 వరకు వాదనలు విన్నటువంటి జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు ధర్మాసనం ఈ రోజు తన తుది తీర్పును వెలువరించింది. గతంలో మనం చూసినట్టయితే గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి, కొంతమందికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టు కోరారు. అయితే అదే సమయంలో కొంతమంది మా అభ్యర్థులు మాత్రం గ్రూప్ 1 లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఇది పూర్తి పారదర్శకంగా జరిగిందని చెప్పేసి మరో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై హైకోర్టు గతంలో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అటు ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేయడంతో వాళ్ళంతా కూడా ఈ కేసులోకి వచ్చారు. అయితే దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి వారు స్పష్టం కోర్టుకు నివేదించారు. దీని మీద విచారించినటువంటి న్యాయస్థానం జూలై 7న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ఉదయం మనం గమనించినట్టయితే ఉదయం హైకోర్టు మొదలవగానే జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు తో కూడినటువంటి ధర్మాసనం మూల్యాంకనాన్ని రద్దు చేస్తూ తుది తీర్పును వివరించింది. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి ర్యాంకింగ్ ను కూడా రద్దు చేసింది. వీలైతే తిరిగి మళ్ళీ మూల్యాంకనం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఒకవేళ మూల్యాంకనం చేయని పేపర్లు కనుక ఉంటే మాత్రం వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు ఆదేశించారు. దీంతో పాటుగానే గతంలో కనుక మనం గమనించినట్లయితే సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలని అనుసరించి దాని ప్రకారం తిరిగి మూల్యాంకనం చేయాలని చెప్పేసి జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు ఆదేశించారు. అదేవిధంగా మనం ఇంకో విధంగా కనుక చూస్తున్నట్టు మొత్తం ప్రక్రియను 8 నెలల లోపల పూర్తి చేయాలని అన్నారు. అయితే ఒకవేళ ఇది కనుక సాధ్యం కాకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ లో ఉన్నటువంటి అభ్యర్థులను అర్హత సాధించిన వారితో కలిపి తిరిగి మళ్ళీ పరీక్షలు జరపాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రశేఖర్, ఇప్పుడు ఈ తీర్పు ప్రభావం అభ్యర్థులపై ఎలా ఉండబోతోంది? త్రిమూర్తులు మనం చూసినట్టయితే తీర్పును గత కొంతకాలంగా అభ్యర్థులు ఈ ఫలితాలను గత కొంతకాలంగా అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. దీని మీద ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ఈ ఫలితాలు స్పష్టంగా మూల్యాంకనం చేసిన తర్వాతనే పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. అయితే ఈ తీర్పు ప్రభావం వల్ల ఇటీవల ఈ తీర్పు ప్రభావం వల్ల కొంతమంది అభ్యర్థులు డీలా పడిపోయారు. అయితే ఏంటంటే మేము అర్హత సాధించిన తర్వాత ఇలాంటి తీర్పు వస్తే మాకు ఇబ్బంది కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై రివ్యూకి వెళ్ళడం లేకపోతే అప్పీల్కి వెళ్ళడం అనే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది త్రిమూర్తులు.